ఐఐటి, ఎన్ఐటిలో సీట్ సాధించాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో సెకండ్ ఇయర్ అలాగే ఫస్ట్ ఇయర్ అలాగే ఎయిత్ నైన్త్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో మేజర్గా ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అన్నిటికంటే ఈజీగా సీట్ సాధించేది ఏంటంటే మనం జేఈ మీన్స్ ఎన్ఐటిలో సీట్ సాధించడం చాలా ఈజీ. ఐఐటి అడ్వాన్స్ ద్వారా ఐఐటిలో సీట్ సాధించడం కొద్దిగా కష్టమైనప్పటికీ మెయిన్స్ ద్వారా ఎన్ఐటిలో సీట్ సాధించడం చాలా చాలా ఈజీ. సో మీరు అనుకుంటారు అది నాకు 80-90 మార్క్స్ రావట్లేదు, చాలా కష్టం ఉంది. సో మీరు కరెక్ట్ వేలో ప్రిపేర్ అవునప్పుడు అది నిజంగా కష్టమే. కానీ ఒక పద్ధతిగా ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే ఈజీగా సీట్ సాధించవచ్చు. మీరు అనుకోవచ్చు నాకు పెద్దగా ఐక్యూ లెవెల్స్ లేవు, నాకు కొద్ది కష్టమేమో అని. సో మీకు గొప్పగా ఐక్యూ లెవెల్స్ ఉండాల్సిన అవసరం లేదు. మెయిన్ సీట్ సాధించాలంటే ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవాలి, రియాలిటీలో ఉండాలి. ఫస్ట్ భ్రమలోంచి బయటికి రావాలి, రియాలిటీలోకి రావాలి, మీ గురించి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సో నేను మెయిన్స్లో మీకు ఎలా సీట్ సాధించగలనంటే, సో ఎప్పుడైతే మీరు భ్రమలోంచి రియాలిటీకి వస్తారో నాకు కావాల్సిన అర్హతలు పెద్ద ఐక్యూ లెవెల్స్ అవసరం లేదు, నేను ఈజీగా మెయిన్స్లో మీకు మంచి మార్క్స్ తెప్పించగలను. కాకపోతే భ్రమలోంచి మీరు రియాలిటీలోకి రావాలి, మీ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి, సబ్జెక్ట్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే చాలు. అలాగే బేసిక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో బేసిక్స్ లేకుండా సబ్జెక్ట్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేకపోతే మనం ఏం చేయలేము, కానీ ఈ రెండు చాలు. సో వీటితో పాటుగా నాకు ముఖ్యమైనవి కావాల్సింది డెడికేషను, ఎలాగైనా మీ సీట్ సాధించాలన్న తపన. సో నేను కష్టపడ్డా కూడా పెద్ద మార్కులు రావట్లేదు, సో ఎవరైనా సరైన గైడ్ చేసి సరైన దారిలో పెడితే నేను దాన్ని యూటిలైజ్ చేసుకొని ఎలా అయినా సీట్ సాధించాలి అనుకుంటున్న ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా సీటు వచ్చే విధంగా చేయగలను. సో సీట్ అంటే మరి అది కాదు, మ్యాథ్స్ పరంగా అయితే మీకు ప్రాబ్లం లేకుండా చేయగలను. మ్యాథ్స్ పరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది మీరు చూసుకోవాల్సిందే. మ్యాథ్స్ పరంగా మాత్రం సో మీకు ఖచ్చితంగా మీకు మంచి పర్సంటైల్ మినిమం 97% అనేది ఈజీగా తెప్పించవచ్చు. ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు అయితే కనుక నా ప్లాన్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే 99% ఈజీగా తెచ్చుకోవచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి సో నేను ఆ 97కి మించి చెప్పట్లేదు. సో అది మీ డెడికేషన్ బట్టి ఉంటుంది. సో ఫస్ట్ భ్రమలోంచి బయటికి రావాలి అన్నాను, రియాలిటీ అన్నాను. సో ఏంటో ఫస్ట్ చూద్దాం. సో జనరల్గా మనకి ఐఐటీలో మనం ఎవ్రీ ఇయర్ చూసుకుంటే కొన్ని ఇయర్స్ యావరేజ్ చూసుకుంటే 75% ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు ఓన్లీ ఎంతోమంది ఉన్నారంటే ప్రతి 1 lakhలో ఓన్లీ 7 members మాత్రమే ఉన్నారు. ఫస్ట్ పాయింట్ అది గుర్తించాలి. అంటే 75% మార్క్స్ అంటే 25% ఆఫ్ క్వశ్చన్స్ చేయగలిగే కెపాసిటీ, అంటే బాగా డిఫికల్ట్ ఉండే క్వశ్చన్స్ అడ్వాన్స్ ఇది. 25% ఆఫ్ క్వశ్చన్స్ చేసే కెపాసిటీ ప్రతి లక్షలో 7కి మాత్రమే ఉంది. అలాగే 18% మార్క్స్ జస్ట్ అంటే పాస్ మార్కులో సగం వచ్చే మార్క్స్ స్టూడెంట్స్ ప్రతి 100లో 2.14. సో 3 members కూడా 100లో 3 కూడా లేరు. సో మొత్తం ఎగ్జామ్ రాసే 14-15 lakhs ప్రిపేర్ అయితే 30,000 members మాత్రమే. కానీ ఈజీగా 3 to 4 lakhs కనీసం 2 lakhs మినిమం అయినా ఈ రేంజ్లో తెచ్చుకోవచ్చు, అయినా తెచ్చుకోలేకపోతున్నారు. అలాగే ఈ రేంజ్లో 35% ఆఫ్ మార్క్స్ వచ్చేవాళ్ళు ఓన్లీ 10,000. కానీ ఈజీగా ఒక 1 lakh స్టూడెంట్స్ అయినా కూడా తెచ్చుకునే కెపాసిటీ ఉంది. నేను చాలామంది స్టూడెంట్స్ చూశాను, కానీ తెచ్చుకోకపోవడానికి కారణాలు ఏంటంటే సో ఈ సబ్జెక్ట్ అని మీకు ఆల్రెడీ తెలుసు, సముద్రం అంత ఉంటుంది. సో ఒక సరైన డైరెక్షన్ లేకుండా సో అన్ని క్వశ్చన్స్ మొత్తం నేర్చుకోవాలనుకుని ఏది నేర్చుకోకుండా, అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ తెలుసు. సో చాప్టర్లో వందల క్వశ్చన్ చేసేస్తారు, కానీ దేని మీద కూడా మీకు క్లారిటీ అనేది లేదు. ఇక్కడ స్టూడెంట్కి ప్లానింగ్లో తేడా వస్తుంది. కానీ అందరు స్టూడెంట్స్ ఈ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారు. సో ప్రతి లక్షల్లో 7 మాత్రమే చేసే క్వశ్చన్స్ మీద అందరు చేస్తుంటారు. మీరు కూడా అంటే కాలేజీలో ఏంటంటే అందరికీ ఒకే షెడ్యూల్ ఉంటుంది, డిఫరెంట్ ఉండదు. సో అలాగే మీ ప్రాక్టీస్లో కూడా క్వశ్చన్స్ వీకెండ్ ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఒక ప్లాన్ లేకుండా మీకు వల్ల కాని క్వశ్చన్స్ని అనవసరంగా వాటి మీద టైం వేస్ట్ చేసుకునే కంటే మనకు అందుబాటులో ఉన్న క్వశ్చన్స్ని ఫస్ట్ మనము 100% చేయగలిగితే చాలు. కానీ మనకు అందుబాటులో ఉన్న క్వశ్చన్స్ కూడా మనం చేయట్లేదు. సో దీనికి సెట్ అయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మామిడి చెట్టు ఉంది, మీకు మామిడికాయలు కోసుకునేకి అవకాశం ఇచ్చారు. సో ఒక 10 minutes 15 minutes టైం ఇచ్చారు. సో మీరు కోసుకోవచ్చు. చెట్టు చివరన ఒక పండు మంచి మెరిసిపోతూ ఉంటుంది, అంటే ఇక్కడ టాప్ ర్యాంక్స్ లాగా. సో ప్రతి ఒక్కరు ఆ పండుని తెంపుకోవాలని చూస్తుంటారు, కానీ ఆ చెట్టు ఎక్కడం చాలా కష్టము.
సో అంటే ఎక్కుతున్నా కూడా జారిపోతుంటారు. మీరు ఎంత ట్రై చేస్తున్నా కూడా కిందకి జారిపోతూ ఉంటారు. సో ఆ రీచ్ అవ్వట్లేదు. మీకున్న టైం ఇంకా తక్కువ టైం ఉందని ఇంకా టెన్షన్‌లో కంగారు పడుతూ ఇంకా ట్రై చేస్తుంటారు. దానివల్ల విఫలమే అవుతుంటారు. అంటే టైం తక్కువ ఉందని. కానీ మనకు అందుబాటులో ఉన్నది అది ఎవరో చివరున్న దాన్ని ట్రై చేయడం కంటే మన అందుబాటులో ఫస్ట్ చేతికి అందే కాయలున్నాయి. సో దాన్ని మనం వదిలేస్తున్నాం. పట్టించుకోవట్లేదు. కొద్దిగా కష్టపడితే ఎవరైనా కొద్ది కొమ్మను వంచితే కొన్ని కాయలు అందుతాయి. వాటిని పట్టించుకోవట్లేదు. సో చెట్టు కింద ఒక కర్ర ఉంది. ఆ కర్రతోటి కొద్దిగా తీసుకుంటే కొద్ది పై కాయలు అవి కూడా వచ్చేస్తాయి. అంటే కొద్దిగా ఎఫర్ట్ పెడితే. అంటే తక్కువ ఎఫర్ట్‌తో పెడితే అంటే ఒక కర్ర తీసుకొని కొట్టేస్తే మనకేమన్నా చెట్టు పక్కన కర్ర ఉంటే తీసుకొని కొట్టేస్తే కొన్ని కాయలు వస్తుంటాయి. అంటే కొద్దిగా ఎఫర్ట్ పెడుతున్నాం. సో ఫస్ట్ టైం ఎఫర్ట్‌లెస్ తర్వాత కొద్దిగా ఎఫర్ట్ ఇట్లా పెంచుకుంటూ వెళ్తే మనకు అందుబాటులోనే ఫస్ట్ అన్నీ కవర్ చేసుకుంటే మనం చాలా కాయలు సంపాదించవచ్చు. కానీ మన టార్గెట్ ఆ పై కాయ మీద పెట్టడం వల్ల ఎవడో ఒకడు చేస్తున్నాడు కదా అని అంటే ఒక కోతి ఉందనుకోండి, కోతి టక 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 ఎక్కేస్తుంది చెట్టు. సో అది కోసుకోవడం ఈజీ. సో ఫ్లెక్సిబిలిటీ ఉంది దానికి. సో ఫాస్ట్‌గా ఎక్కేస్తుంటుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్‌కి సో ఎక్స్ట్రార్డినరీ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. వాడు ట్రై చేయొచ్చు అది. సో మన కోతి ఫాస్ట్‌గా ఎక్కేసింది కదా నేను కూడా ఎక్కేస్తుంటే మనం కింద పడతాం. సో ఫస్ట్ మనం గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ మనం ఏంటంటే మనకి అందుబాటులో ఉన్నవి కవర్ చేస్తే చాలు. సో లెవెల్ పెంచుకుంటూ వెళ్దాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్, ఆ నెక్స్ట్ లెవెల్. కానీ అట్లా చేయకుండా సో దేని మీద క్లారిటీ లేకుండా మొత్తం చదువుతున్నారు కానీ దేని మీద కూడా క్లారిటీ ఉండట్లేదు. అందుకే చాలామంది స్టూడెంట్స్‌కి రావడం లేదు. సో పద్ధతిగా ప్లాన్డ్‌గా వెళ్తే మీకు ఈజీగా సీట్ వస్తుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో మెయిన్స్‌లో ఈజీగా సీట్ సాధించడానికి నా దగ్గర 7 లెవెల్స్ ఆఫ్ ప్లాన్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు 7 లెవెల్స్ కంప్లీట్ చేయడం కష్టం. 3 లెవెల్స్ అయినా కంప్లీట్ చేసుకున్నా కూడా చాలు. అదే ఫస్ట్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు 7 లెవెల్స్ కంప్లీట్ చేసేస్తే మెయిన్స్ కాదు ఐఐటీ సీట్ కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈజీగా స్కోర్ చేసే మెయిన్స్‌లో టాపిక్స్ ఏంటంటే సో అప్ టు 8 టాపిక్స్ ఆర్ 9 టాపిక్స్ వరకు మనం చూస్తే 10-11 బిట్స్ వస్తాయి. సో ఇవి కొద్దిగా ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్. సో మ్యాథమెటిక్స్లో ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం 10 బిట్స్ చేసేస్తే చాలు. సో మంచి పర్సంటైల్ వస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా అడిషనల్గా బెనిఫిట్ అవుతుంది. సో మినిమం వరస్ట్ కేసు 97% వస్తుంది. కాబట్టి ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే 10 బిట్స్ ఈజీ చేయొచ్చు కాబట్టి ఈ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనుకుంటే సో మీరు ప్లాన్ లేకుండా చదివితే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వరు. మీరు అప్ టు 9 టాపిక్స్ వరకు కంప్లీట్ చేయగలిగినా కూడా సో 11 బిట్స్ అంటే మీరు ఫైనల్గా వచ్చేసరికి 3-4 బిట్స్ మాత్రమే చేయగలరు. సో మనకి మ్యాట్రిక్స్ నుంచి 2 బిట్స్ అండ్ 3D అండ్ వెక్టార్స్ నుంచి 3 బిట్స్ ఇలా వస్తాయి. సో అయినా కూడా 3D చాప్టర్ మీరు ఎంత చేసినా ఏ క్వశ్చన్ అయినా చేయగలిగే గ్యారంటీ ఉన్నప్పుడే కదా 10కి 10 బిట్స్ చేసేది. టాపిక్ ఈజీ ఉండొచ్చు, క్వశ్చన్ ట్విస్ట్ అయితే అప్పుడు ఏం చేస్తారు? అంటే వేరే వాటితో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ టాపిక్కే కానీ క్వశ్చన్ డిఫికల్ట్గా ఆ టాపిక్లో క్వశ్చన్ ట్విస్ట్ చేస్తే ఏం చేస్తారు? సో క్వశ్చన్ని అంటే మీరు ఈ 9 టాపిక్స్ ప్రిపేర్ అయినప్పుడు క్వశ్చన్ని ఏ రకంగా ట్విస్ట్ చేసినా కూడా చేయగలిగే విధంగా ఉండాలి ఫస్ట్ పాయింట్. అంటే మనం ఇప్పుడు చెప్పినట్టుగా 9 టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ 9 టాపిక్స్లో మీరు నార్మల్గా ప్రిపేర్ అయితే ఎన్ని క్వశ్చన్స్ చేయగలరంటే సో ఈ ఒక్కొక్క స్లాట్లో ఉన్న క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చాను. సో 2-3 క్వశ్చన్స్ మాత్రమే చేయగలరు నార్మల్గా ప్రిపేర్ అయితే. అదే ఆ 9 టాపిక్స్లో క్వశ్చన్ ఏ విధంగా ట్విస్ట్ చేస్తాడు అనేది ముందే మనం అబ్జర్వ్ చేసి దాని తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ప్లాన్ ఉంటే సో ఈ బిట్స్ యాడ్ అవుతాయి. అంటే ఈజీ స్కోర్ చేసే టాపిక్లో కొద్దిగా స్పెషల్ ప్లాన్ తోటి ప్రిపేర్ అయితే ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. సో అప్పుడు మీరు 10కి రీచ్ అవుతారు. అయినా 7 చేశారు అనుకుందాం. అనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే మిగిలిన టాపిక్స్ ఆ 8-9 కాకుండా రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ రిమైనింగ్ టాపిక్స్లో పూర్తిగా వదిలేయడం అనేది తప్పు. సో ఎందుకంటే ఆ టాపిక్ డిఫికల్ట్ అయినా క్వశ్చన్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో డిఫికల్ట్ టాపిక్లో ఈజీ క్వశ్చన్ని మిస్ అవ్వకుండా చూసుకుంటే అలా మీకు 2-3 బిట్స్ యాడ్ అవుతాయి. అంటే మనకి టార్గెట్ 10 అనుకుని 10లో మనం 7 సక్సెస్ అయినా కూడా ఆ 3 బిట్స్ని ఇంకో దగ్గర కవర్ చేయగలగాలి. అంటే రిమైనింగ్ టాపిక్స్లో ప్రతి టాపిక్ మీద మినిమం కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ని మనం స్కిప్ అవ్వము. సో ఇవి సో ఈ స్లాట్లో 5 క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు, ఈ స్లాట్లో 1, ఈ స్లాట్లో 2, ఇందులో ఏం రాలేదు. సో ఇందులో 3 బిట్స్. సో ఓవరాల్గా అప్పుడు మీరు 100% ఇంతవరకు చేస్తే 10 బిట్స్ 100% చేయగలరు. అదే ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువ టైం ఉంటుంది కాబట్టి వీటితో పాటుగా అంటే రిమైనింగ్ టాపిక్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంది
అలాంటి మోడల్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ అయితే ఇంకా కొన్ని బిట్స్ యాడ్ అవుతున్నాయి. అంటే ఈ స్లాట్లో 4 బిట్స్, ఈ స్లాట్లో 3 బిట్స్, ఈ స్లాట్లో 2 బిట్స్, ఈ స్లాట్లో యాడ్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం సెకండ్ ఇయర్ వాళ్ళు మాత్రం L3 వరకే కంప్లీట్ చేయగలరు. ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ ఫౌండేషన్ వాళ్ళు కానీ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే 7 వరకు కూడా రీచ్ అవ్వగలరు. అలాగే 5 ఏంటంటే సో గ్రాఫికల్ నాలెడ్జ్ కానీ మాడ్యులస్, లాగరిథమ్స్, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఎంత ఇంపార్టెంట్ అనేది ఎండ్లో చెప్తాను. సో దానివల్ల మీకు బిట్స్ ఎన్ని మిస్ అవుతున్నాయి అంటే ఇన్ని బిట్స్ మిస్ అవుతున్నాయి. సో ఒక్కో స్లాట్లో 1, ఒక్కో స్లాట్లో అయితే 4 బిట్స్ మిస్ అవుతున్నాయి. సో వాటిని మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు సెకండ్ ఇయర్లో నేర్చుకోవడం కష్టం, ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు సో మీరు మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేలోపు వాటిని స్ట్రాంగ్ అయితే ఇంకొక 1-2 బిట్స్ మీకు యావరేజ్గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ 6, 7 అంటే ఫౌండేషన్ 8th, 9th వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే సో ఈ బిట్స్ కూడా వాళ్ళకి యాడ్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం సో 5 వరకు టైం ఉంటే తర్వాత చూసుకుందాం. ప్రజెంట్ అయితే ఇంతవరకు 5 వరకు చూద్దాం. సో ఒక అద్భుతమైన ప్లాన్ తోటి ఎంత మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది, ఎంత మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు అనేది ఒక స్టూడెంట్ గురించి చూద్దాం. సో ఈ స్టూడెంట్ ఏంటంటే ఫస్ట్ టైం మ్యాథ్స్లో 0 మార్క్స్, లాంగ్ టర్మ్ తీసుకుని జస్ట్ 8 మంత్స్లో మనము మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ టైం 0 వచ్చినాయి. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీలో 70 to 80% మధ్యలో వచ్చింది ఫస్ట్ టైం. సో ఈ 8 మంత్స్లో 2 years సిలబస్ కంప్లీట్ చేస్తూ ఈ ప్లాన్ చేయాలంటే స్టూడెంట్ మరీ ఎక్స్ట్రాడినరీ కాకపోయినా కూడా సో అద్భుతమైన ప్లానింగ్ తోటి సో 97%, 0 నుంచి 97.5. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏమాత్రం కూడా లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలాగే ఉంది పర్సెంటైల్. లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏమాత్రం డిఫరెన్స్ లేనప్పుడు మ్యాథ్స్ 0 నుంచి 97.5 రావడానికి అద్భుతమైన ప్లానింగే. సో ఈ ప్లానింగ్తో పాటు మీలో కూడా సిన్సియారిటీ, అంటే చెప్పింది చెప్పినట్టుగా కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో అయితే, అండ్ ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ కెపాసిటీ ఏంటంటే మనం ఏం చెప్తే అది చేస్తాడు, యాస్టీజ్ చేస్తాడు. అలాంటి స్టూడెంట్ నేను ఇంతవరకు చూడలేదు. సో నేను చెప్పింది యాస్టీజ్ విని ఫాలో అవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ పొందాడంటే సో ఫిజిక్స్లో 2 మార్క్స్, కెమిస్ట్రీలో 40 మార్క్స్, మ్యాథ్స్లో 85 మార్క్స్. 2 మల్టిప్లై చేసినా కూడా మ్యాథ్స్కి ఈక్వల్ అవ్వలేదు. సో ఆ స్టూడెంట్ రిజర్వేషన్ కూడా ఉంది. సో ఐఐటీలో హైదరాబాద్లో కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 35 lakhsలో ఉన్నాడు. Hello everyone, my name is Balamurali Krishnadu. So I am a graduate from IIT Kharagpur in the Department of Computer Science and Engineering. IIT JEE క్రాక్ చేయడం అనేది చాలా కష్టమైన జాబ్ అండ్ దానికి చాలా ప్రిపరేషన్ కావాలి అండ్ చాలా క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్ పైన. సో నాకు మాత్రం నేను సూర్యాపేట నుంచి 10th class వరకు సూర్యాపేటలో చదువుకున్నాను. దానివల్ల నాకు బేసిక్స్ ఉన్నాయి, కానీ ప్లస్ 11th and 12th స్టాండర్డ్ ఐఐటి జేఈ లెవెల్లో నేను అంత మ్యాథ్స్ నేర్చుకోలేదు ముందు. కానీ సంజయ్ సార్ వల్ల నేను చాలా లాభపడ్డాను యాక్చువల్లీ. సంజయ్ సార్ టోల్డ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్ ఆల్ ద లెవెల్స్, స్టార్టింగ్ ఫ్రమ్ మెయిన్స్ టు అడ్వాన్స్ లెవెల్. సో నాకు మెయిన్స్ క్రాక్ చేయడమే పెద్ద అచీవ్మెంట్ అనుకుంటే, అడ్వాన్స్లో నాకు 99 out of 126 వచ్చాయి ఇన్ మ్యాథమెటిక్స్ ఓన్లీ. I got into IIT because of my maths score itself. Maths and also physics and chemistry, I scored 60-70 like that out of 120. Sanjay sir helped me a lot by learning it. And even the subject, there are మనకి చాలా టఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్కి వచ్చేస్తే, క్యాల్కులస్లో అండ్ ఈవెన్ ఆల్జిబ్రా ఆల్సో. బట్ మ్యాథ్స్ it became my strength because Sanjay sir told me those concepts in a very diversive manner. He made me practice so many problems across multiple reference books, and even Sanjay sir had created multiple questions in JEE advanced level for each subject, each chapter in mathematics. He have his own thing actually. So he started doing that during my batch itself. He started doing it before, but నేను మా బ్యాచ్ అప్పుడు నేను చాలా నేర్చుకున్న దాంట్లో నుంచి, అండ్ ఇట్ హెల్ప్డ్ మీ అలాట్. అండ్ ఐ ఆల్వేస్ హ్యావ్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ లైఫ్. అండ్ హీ వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కీ పర్సన్ హూ హెల్ప్డ్ మీ ఇంటూ గెటింగ్ ఇంటూ ఐఐటి ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో అండి, నా పేరు సిద్ధు, మాది జనగాం జిల్లా. నేను నా ఐఐటి జర్నీ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను 10th classలో ఉండేటప్పుడు మా స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ ఇలా ఏం లేకుండే.
సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఏంటిదంటే ఒకరోజు మా మ్యాథ్స్ సార్ క్లాస్లో ప్రాబిలిటీ క్వశ్చన్ ఇచ్చారు. నేను దానికి విత్ ఇన్ ఏ మినిట్ నేను ఆన్సర్ చేశాను. సో బికాస్ ఆఫ్ దట్ ఆయన అప్పుడు నన్ను యాక్చువల్గా రికగ్నైజ్ చేశారు. లైక్ దాని ముందు ఎప్పుడు నేను టీచర్స్ రికగ్నైజ్ చేయడం కానీ లేకుంటే కౌన్సిలింగ్లో నా గురించి మాట్లాడడం కానీ ఏం లేకుండే. సో అప్పుడు ఏంటిదంటే మ్యాథ్స్ సార్ నా కేటగిరీ గురించి తెలుసుకోవడం. సో యాక్చువల్లీ నేను ఎస్టీ కేటగిరీ. సో నా కేటగిరీ తెలిసిన తర్వాత ఆయన ఏమనుకున్నారంటే ఈయనను కొద్దిగా పుష్ చేస్తే ఐఐటి సీట్ రావచ్చేమో, అట్లీస్ట్ ఎన్ఐటి సీట్ రావచ్చేమో అనుకున్నారు. సో మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. సో రిజల్ట్స్లో ఏంటిదంటే నాకు మ్యాథ్స్లో 85 వచ్చాయి అండ్ కెమిస్ట్రీలో 40 మార్క్స్ వచ్చాయి అండ్ ఫిజిక్స్లో 2 మార్క్స్ వచ్చాయి. సో మ్యాథ్స్లో ఈ మ్యాథ్స్ మార్క్స్ ఏంటిదంటే డబుల్ ఆఫ్ దీస్ 2 మార్క్స్. సో అదర్ 2 సబ్జెక్ట్ మార్క్స్. సో ఇదేంటిదంటే లైక్ ఎందుకంటే మా మ్యాథ్స్ సార్ సంజయ్ సార్ ఆయన. సో ఆయన ఏంటిదంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చెప్తుండే మ్యాథ్స్లో. సో అలా నాకు కొద్దిగా కాన్సెప్ట్స్ కానీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కొద్దిగా హెల్ప్ అయ్యింది. యా, ప్లేస్మెంట్స్ నేను ఏంటిదంటే AMD అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. సో ప్రజెంట్ కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో మన నెక్స్ట్ వీడియోలో స్కోరింగ్ అనుకున్న 8-9 టాపిక్స్లో కూడా స్కోర్ చేయలేకపోవడానికి రీజన్స్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే 100% మనం స్కోర్ చేయొచ్చు, స్టూడెంట్స్ ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు అనేది చూస్తే మీకు స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ముందు నుంచి జాగ్రత్త పడి దాని తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ మార్చుకుంటే మీకు ఈజీగా ఎన్ఐటీలో సీట్ సాధించవచ్చు. సో నెక్స్ట్ వీడియో నుంచి టాపిక్ వైజ్గా ఎక్కడెక్కడ స్టూడెంట్స్ స్కిప్ అవుతున్నారో మనం డీటెయిల్గా తెలుసుకుందాం.